దుగ్గిరాల గ్రామానికి చెందిన రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య కళా పోషకులు షేక్ సుభానీని గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం జరిపారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య కళా పోషకులు షేక్ సుభానీని గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం జరిపారు. సుభానికి 2024 సేవారత్న పురస్కారం ఇవ్వటం పట్ల అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ISO గుర్తింపు పొందిన పద్మభూషణం గుర్రం జాషువా కళా పరిషత్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సుభానికి సేవారత్న పురస్కారం బహూకరించడం అభినందనీయమన్నారు. సుభాని మాట్లాడుతూ రామస్వామి తండ్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబోయిన వెంకటేశ్వర యాదవ్ దశాబ్దానికి పైగా ఉన్న సహచర్యంతో రాజకీయ, సాహిత్య, సేవా రంగాలలో వారి సలహాలు, సూచనలు ఎంతో దోహదపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో కుర్ర నాగయ్య, కాకా వెంకటేశ్వర్లు, తాడిబోయిన రావు గోపాలరావు, వీరంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, సుభానీలు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు. గుర్రం జాషువా గారు కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా తన రచనలు చేసి ఆ రచనల ద్వారా ఈ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి మహనీయుడు, గొప్ప కవి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిరంజీవి కవుల్లో ఆయన కూడా ఒకరు. అలాగే సాహిత్య కార్యక్రమాలు, సాహిత్యమాని, కళాపోషకుడు అయినటువంటి మన సుభానిని సేవారత్న బిరుదుతోటి సత్కరించడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుభానిని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలో సుభాని కూడా దుగ్గిరాల గ్రామంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఈ యొక్క కార్యవర్గ సభ్యుడు అతను కూడా. అతనికి గుర్రం జాషువా సేవారత్న అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆత్మీయ సత్కారం జరిగింది. ప్రప్రథంగా సుభాని గారికి అభినందన తెలియజేస్తూ, వారు ఈ దుగ్గిరాల మండలం సీనియర్ నాయకులు. వారితో పాటు నా 10 సంవత్సరాలకు పైగా, దశాబ్దానికి పైగా వారితో నా సాన్నిహిత్యం కొనసాగింది. రాజకీయంలో మరియు కళా సేవా రంగాల్లో నేను వారి సలహాలతోనే ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరుకోగలిగానంటే వారి సలహాలే నాకు అమూల్యంగా అద్భుతమైన బలాన్ని ఇచ్చాయి. వారి వర్ధంతి సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఘన నివాళులు తెలియజేసుకుంటూ నన్ను సత్కరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.